ఏపీలో లిక్కర్ పాలిటిక్స్ ఇక మీదట మామూలుగా ఉండేలాగు నిందితుల జాబితా 3 డజన్లకు చేరి అరెస్టుల ఎపిసోడ్ ఊపందుకుని ఢిల్లీ దాకా సౌండ్ ఇస్తోంది మద్యం కుంభకోణం కేసు. మరో 2-3 రోజుల్లో బిగ్ బ్రేకింగ్ తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ సీన్ లోకి ఈడీ సడన్ ఎంట్రీ. మరో ముగ్గురికి పొంచి ఉన్న అరెస్టు గండం. కేసిరెడ్డి రిమాండ్ లో తప్పు లేదన్న హైకోర్టు. సిబిఐ విచారణకి రెడీ అంటున్న చిన్ని. మంచి మసాలా దట్టించిన మద్యం కేసు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ ద్వారా వేల కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగి అవినీతికి ఆస్కారం ఇచ్చారన్న అభియోగాలు దేశవ్యాప్త సంచలనానికి దారితీస్తున్నాయి. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏపీ స్కామ్ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. సంబంధిత డాక్యుమెంట్లు కావాలని సిట్ అధిపతికి విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది ఈడీ. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు పంపాలని కూడా కోరింది ఈడీ. మద్యం కుంభకోణంలో వెనకేసిన డబ్బు సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టినట్టు ఇటీవల కంప్లైంట్స్ వచ్చాయి. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించినట్టు, కర్ణాటకలో 1000 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసినట్లు కూడా అభియోగాలున్నాయి. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వటం కేసును మరో మలుపు తిప్పే అవకాశం ఉంది. అటు ఏపీ మద్యం కుంభకోణం కేసులో 3 కీలక నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 13వ తేదీ వరకైనా అరెస్టు నుండి రక్షణ కల్పించాలని నిందితులు కోరినా మిమ్మల్ని మీరే రక్షించుకోండి అని బుధవారం నాటి విచారణలో వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. ముడుపుల వసూళ్లకు వీలుగా లిక్కర్ పాలసీని సిద్ధం చేసేలా కుట్ర జరిగింది అన్నది అభియోగం. ఇప్పటి వరకు 30 మందిని నిందితులుగా చేర్చింది సిట్. జగన్ సన్నిహితుడు, ప్రధాన నిందితుడు A1 రాజ్ కేసిరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. నిందితుల జాబితాలో ఉన్న అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటిషన్స్ ని సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఏ క్షణంలో అయినా వీళ్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి బెజవాడ కేసినేని బ్రదర్స్ మధ్య ఓపెన్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. తమ్ముడు చిన్నికి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో వ్యాపార లావాదేవీలున్నాయని నాని ఆరోపిస్తే సిబిఐ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు చిన్ని. సిబిఐ చాలదు, ఈడీ కూడా రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు నాని. కేసిరెడ్డితో పరిచయం ఉన్నంత మాత్రాన అవినీతికి పాల్పడినట్లవుతుందా అనేది చిన్ని చెబుతున్న లాజిక్. నానిపై కౌంటర్లు కూడా అదే స్థాయిలో పడ్డాయి. లిక్కర్ స్కామ్ లో దారులన్నీ 4వ నెంబర్ గదిలోకే చూపిస్తున్నాయి. 3600 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న 4వ నెంబర్ గదికే వెళ్తున్నాయి. ఈ ప్యాలెస్ నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇక్కడ ఉన్న మాజీ తెలుగుదేశం ఎంపీ ఎలక్షన్లకు వెళ్ళినాయి, లంచాలకు వెళ్ళినాయి. కాబట్టి స్వామి భక్తి చూపిస్తున్నాడు. లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డిని రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్టు చేసిన 24 గంటల తరువాత నిందితుడిగా చేర్చారని, పీసీ యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చేసినట్లు నోటీసులో వెల్లడించలేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అరెస్టు విషయంలో అధికారులు నిబంధనలను పాటించలేదని, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కానీ సిఐడి అధికారులు నిబంధనలు పాటించారని, అన్ని అంశాలు పరిశీలించాకే కోర్టు కేసిరెడ్డికి రిమాండ్ విధించిందని చెప్పారు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. నిందితుల సంఖ్య అంతకంతకు పెరగటం, మరికొందరు కీలక వ్యక్తుల అరెస్టులు ఖాయమనే సంకేతాలు రావటం, ఈడీ రంగంలోకి దిగటం అన్నీ కలిపి ఏపీలో లిక్కర్ పాలిటిక్స్ ని మరింత రసవత్తరంగా మార్చేశాయి.